హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిల్లీ పొటాటో అండి. ఇది మనం ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆలుగడ్డలు అనేవి మనకి డైలీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఏం స్నాక్స్ ప్రిపేర్ చేయాలా అని అర్థం కానప్పుడు చక్కగా ఇలా ఈ చిల్లీ పొటాటో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను 3 ఉర్లగడ్డలని తీసుకున్నాను. వీటిని మనం పైన ఇలా తొక్క తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్న తొక్క అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా పైన తొక్క తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఉర్లగడ్డని మనం సైడ్కి కట్ చేసుకోవాలి. సైడ్కి ఇలా పెద్ద బద్దలుగా కట్ చేసుకొని ఆ తర్వాత వీటిని మనం పొడవు పీసులు వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగైతే ఉంటాయో అలాగా వీటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ కూడా మనం ఇలా ఉర్లగడ్డ అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా వాటర్లో వేసుకొని తర్వాత వేరే బౌల్ పెట్టుకొని కొన్ని హాట్ వాటర్ పోసుకొని ఇలా వేడవ్వనివ్వాలన్నమాట. అందులోకి కొంచెం సాల్ట్ అలాగే నేను కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ఈ ఉర్లగడ్డ బద్దల్ని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇవి మనము కొంచెం సేపు ఇలా ఉడకనిచ్చుకోవాలన్నమాట. మనకి వాటరు బాగా నురుగొచ్చేలాగా వచ్చింది కదండి. అలా వస్తే మనకి ఇవి బాయిల్ అయినట్టే. వీటిని ఇలా వడకట్టేసుకొని ఇలా జల్లెడి గిన్నెలోకి వేసుకొని మొత్తం వాటర్ అంతా కూడా ఏమీ లేకుండా మనకి తడి అంతా పోయి బాగా బద్ద అనేది పొడి పొడిగా ఉండేటట్టుగా వీటిని డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి నేను యాడ్ చేసింది వెజ్ అరోమాటిక్ పౌడర్ అనమాట. అది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం చిల్లీ పేస్ట్ని వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మైదాని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా ఫస్ట్ కలుపుకోవాలండి. ఇలా మైదాని కలుపుకున్న తర్వాత ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా మనకి ముక్కలకి ఒక బైండింగ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనకి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి వీటిని. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండంగా వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 80% దాకా ఫ్రై అయినాక తీసుకోవాలి. ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కకు తీసుకొని ఆ తర్వాత ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీటినన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఇలా వీటినన్నిటిని తీసుకున్న తర్వాత వేరే కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి నేను క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. మనకి ఇంకా కలర్ఫుల్గా కావాలంటే రెడ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం వెనిగర్, సోయా సాస్, టమాటా సాస్ అలాగే చిల్లీ పేస్ట్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
ఇలా ఒకసారి ఇలా కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని కూడా పోసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి, ఒక 10 నిమిషాలు. మనకి సాస్ అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి నేను వెజ్ అరోమాటిక్ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే తెల్ల నువ్వులను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఇలా మనకి సాస్ అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఈ పొటాటోస్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇలా ఇందులోకి వేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుకొని ఫైనల్గా మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.